భూసార పరిరక్షణ విషయంలో రైతులను చైతన్యవంతులను చేయాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. హైదరాబాద్ జూబ్లీస్ డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో జరిగిన ఐఏఆర్ఐ డైరెక్టర్ చెరుకుమల్లి శ్రీనివాసరావుకు ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథన్ పురస్కారం అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. రసాయనాల వాడకం వల్ల భూసారం తగ్గుతోందని, అందుకే సేంద్రియ వ్యవసాయం నేడు మనకు అత్యవసరం అని వెంకయ్యనాయుడు అన్నారు. కొత్త వంగడాలు, యాంత్రీకరణ, సాంకేతిక పరిజ్ఞానం మితిమీరిపోయి కొత్త సమస్యలు వస్తున్నాయని మంత్రి తుమ్మల ఆందోళన వ్యక్తం చేశారు. ఈ టమాటా సీజన్లో గిరాకీ లేక రోడ్డుపై పారేయడం మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితి వస్తే ఇంకా రైతు వ్యవసాయం ఏం చేయగలడు? దానికి అనుగుణంగా ప్రభుత్వం మార్గదర్శనం చేయాలి. ఏ సీజన్లో ఏ పంట ఏ ప్రాంతంలో దేనికి ఎక్కువ డిమాండ్ ఉంది అనే విషయాన్ని పరిశోధన చేసి పరిశోధకులు ఈ రైతులకు అందించాల్సిన అవసరంతో ఉంది. ఈ సైంటిస్టుగా ఉన్న వాళ్ళందరూ కూడా మరింతగా కృషి చేసి తమ విజ్ఞానాన్ని తమ పరిజ్ఞానాన్ని కింద స్థాయికి అందించే ప్రయత్నం చేయాలని అనుకుంటున్నాం. ఇంకా కష్టపడి అధిక ఉత్పత్తులు సృష్టించి దేశానికే కాదు ప్రపంచానికి మేము ఆహారం పెడతామనే స్థాయికి భారతదేశాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత భారత రైతాంగం. దాంతో పాటు శాస్త్రవేత్తలు కనిపెట్టినటువంటి పద్ధతులు, కొత్త వంగడాలు కావచ్చు, కొత్త మెకనైజేషన్ కావచ్చు, కొత్త పద్ధతులు కావచ్చు, అవి మితిమీరిన స్థాయికి పోయినాయి అనేది రైతాంగం యొక్క ఆలోచన. రోజు గ్రీన్ రెవల్యూషన్ కోసం ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్ మీరు ఇచ్చినటువంటి మోతాదులకు మించి ఈనాడు భూమాతని హరించి వేసే స్థాయికి పోయినాయి.